ఎదుట మోకరించాలి, నీ మనసు నాకు ఇచ్చేయాలి, నీ మనసు నాదైపోవాలి, నీ పాప ప్రక్షాళనమైపోయి నా ఎదుట మోకరించి నీవెప్పుడు నా ఎదుట నా మాట వినేటువంటి దీనత్వంలోనికి నువ్వు రావాలి. ఎవరు వస్తారో చెప్పండి అన్న యేసుక్రీస్తు దగ్గరికి మనస్సుతోటి? ఎవరు నిలిచి ఉంటారో చెప్పండి? ఆలోచించండి. మనసు మారుతుందా? మోకరిస్తుందా? నిలుస్తుందా? అదే చెప్తున్నాడు. వచ్చేయి 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 నా యొద్దకు రండి. ప్రతి ఆదివారం రండి, ప్రతి లేఖనాల పరిశోధనలో రండి, ప్రతి మాట వినడానికి నా యొద్దకు రండి. నిలిచిపోకండి, రండి. నేర్పిస్తున్నాడు. నిన్ను పాపములో నుంచి విముక్తి చేయటానికి ఆయన విడిపిస్తున్నాడు. నేను పాపిని అని ఒప్పుకున్నాడట. అప్పుడు చెబుతున్నాడు ఆయన, తెలుసు నాయన, నీ మనసు తెలుసు, నీ ఆలోచనలు తెలుసు, నీ ఉద్దేశం తెలుసు. అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను, అందుకే కదా నీకు చెప్పాను, అందుకే కదా నీ మీద నీవు చేసే పని నీకు చెబుతున్నానే, నీవు చేసేటువంటి పనినే నీకు చేయమన్నానే. నీవు చేసేటువంటి పనే నువ్వు చేస్తుంటే, నేను చెప్పినటువంటి విధముగా నువ్వు చేసేటువంటి పని నువ్వు చేస్తే నా ఎదుట ఎలా ఉంటావో తెలుసా, ఎలా మారిపోతావో తెలుసా, ఎలాంటి మనసు కలిగినటువంటి వారికి ఉంటావో తెలుసా. ఇది అర్థమైతే ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి క్రైస్తవుడికి ఇది అర్థమైతే లోకానికి సువార్త, లోకంలో ఎంతమంది మారిపోతారండి మనల్ని చూసి. ఎంతమంది మారిపోతారండి, ఎంతమంది యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరికి వచ్చేస్తారండి, ఎంతమంది సంఘానికి వచ్చేస్తారండి. మనం రమ్మని పిలవనవసరం లేదండి.